శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 37వ రోజు మహాభారత పారాయణ. ఇది ఆశ్రమవాస పర్వం. 13 సంవత్సరాలు దొర్లిపోయాయి. గాంధారి ధృతరాష్ట్రులకు ఏ లోటు రాకుండా ధర్మరాజు స్వయంగా చూసుకుంటున్నాడు. ద్రౌపది, సుభద్ర, ఉలూచి, చిత్రాంగదులు గాంధారిని దర్శించి ఆవిడకు ఆశ్వాసన కలిగిస్తున్నారు. భీముడు మాత్రం సందు చిక్కినప్పుడల్లా ధృతరాష్ట్రుని వినపడేటట్లుగా నవ్వుతూ తన ప్రతాపమును, దుర్యోధనాదుల అక్రమ ప్రవర్తనల గురించి మాట్లాడుతూ దెప్పి పొడుస్తున్నాడు. ఆ వంకకు ధర్మరాజు వస్తే ఒకరు పెదవి కదిపేవారు కాదు. ధర్మరాజు వస్తే ఆ వృద్ధరాజు ధర్మరాజుని ప్రవర్తనతో సంతోషాన్ని, భీముని మాటలతో విషాదాన్ని అనుభవిస్తూ ఒకనాడు ధర్మరాజుని ఇతర కుటుంబాలని రావించి, నాయనా, ఇంకా నాకు రాజభోగాల మీద మనసు లేదు, అడవికి పోయి తపస్సు చేసుకోవాలంది అన్నాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు కన్నుల నీళ్లు తిరిగి, ప్రభు, ఇక్కడ మీకు జరుగుతున్న లోటు ఏమిటి? ఎవరైనా మీ యందు తిరస్కారంతో ఉంటే చెప్పండి, తక్షణం వారిని దేశ బహిష్కృతిని చేస్తాను. ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయనా, దుర్యోధనాదుల కంటే మీరే నన్ను ఎక్కువ ఆదరంతో చూసుకుంటున్నారు. నాకు ఏ లోటు లేదు. నేనే రాజుగా ఉన్నట్టుగా నడుపుతున్నారు. కానీ రాజవంశీయుడు వీరత్వం ప్రదర్శించి సంగ్రామంలో మరణించాలి, లేదా వానప్రస్థంలో ప్రాణాలు విడవాలి. పరుల మంచం పట్టి చావకూడదయ్యా అన్నాడు. ధర్మరాజు పరిపరి విధాలు అర్థించినా వినలేదు ధృతరాష్ట్రుడు. ఆ సమయానికి వచ్చిన పరాశర నందనుడు ధృతరాష్ట్రుని సంకల్పానికి ఎదురు చెప్పవద్దన్నాడు. వానప్రస్థానానికి వెళ్లే ముందు దాన ధర్మాలు సాగించాలన్నాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు ఆయనకు కావలసిన సామాగ్రిని అందించడానికి ఆజ్ఞాపించాడు. మన మీద కక్ష కట్టి చచ్చిన వారి కోసం ఈయన దాన ధర్మాలు చేస్తే మనం ఎందుకు దారిపోయాలి అన్నాడు భీముడు. ధర్మరాజు భీముడిని మందలించాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి సైతంగా వీరస్వర్గం అలంకరించిన అందరికీ ఉత్తమగతులకు ఆవశ్యమైన సువర్ణ, అగ్రహార, గోదానాదులు జరిపి ఒకనాడు విశ్రాంతిలో ఉండగా గాంధారి సమీపించి, ఇంకా ఎంతకాలం ఇక్కడ గడపడం అంది. మర్నాడే పౌర జానపదులందరి దగ్గర సెలవు తీసుకుంటూ ధృతరాష్ట్రుడు, ఆర్యులారా, శంతన మహారాజు మీ అందరి అభిమానంతో ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. అనంతరం భీష్ముల వారి రక్షణలో విచిత్ర వీర్యులు ధర్మపరుడే పాలించాడు. తదుపరి మా తమ్ముడు పాండురాజు మీ అందరి ఆదర గౌరవాలు పొందుతూ సింహాసనం ఎక్కి మీ యోగక్షేమాలు చూసుకున్నాడు. ఇప్పుడు ఈ ధర్మరాజు ఇంతకాలంగా మీ అందరి కష్టసుఖాల్లో భాగస్వామి అయి వంశప్రతిష్ఠ పెంపొందిస్తుగా చూస్తూనే ఉన్నాడు. శంతన, విచిత్ర వీర్య, పాండురాజాదులను చూసినట్లే ధర్మరాజును కూడా అభిమానంతో చూడండి. నేనింక వనవాసానికి వెళ్తున్నాను, అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ, ప్రభు, హస్తినాపురం విడవలసిన అవసరం లేదు అన్నారు. ధృతరాష్ట్రుడు పరిపరి విధాల బతిమాలి ఒప్పించి వనవాసానికి సాగుతూ ఉంటే గాంధారి, విదుడు, సంజయుడు అనుసరించారు. కుంతి, ధర్మనందన, నేను వాళ్ళతోటే వెళ్తున్నాను. పెద్ద బావగారికి, అక్కకి సేవ చేసి తరిస్తాను అంది. పాండవులు, వారి భార్యలు కూడా ఆవిడ నిర్ణయానికి నిర్వణులై కాళ్ళ మీద పడి కదలవద్దని పట్టుబట్టారు. అప్పుడు కుంతి అంది, నాయనా, నా నిర్ణయానికి తిరుగులేదు. నువ్వు కర్ణుణ్ణి మర్చిపోకు. నా కర్మకాలి చేజేతిలా చంపించుకున్నాను. అది నా గుండెని దహిస్తూనే ఉంది. మరొక్క మాట, సహదేవుడంటే నాకు పరమప్రీతి. వాడిని నువ్వే చూసుకోవాలి అంది. అందరూ నగర పొలిమేర్ల వరకు సాగి వచ్చాక ధృతరాష్ట్రుడు వాళ్ళందరినీ తిరిగి వెళ్ళిపోమని కురుక్షేత్రాభిముఖంగా నడిచి శతయూపరాజర్షి ఆశ్రమం దగ్గర కుటీరాలు వేయించాడు. రోజు వృద్ధులు అవసరాలు కనిపెడుతోంది కుంతి. సంజయుడు అందరినీ గౌరవంతో చూస్తున్నాడు. విదురుడు అన్నాహారాలు విడిచి పవిత్ర జలాలు పుచ్చుకుని గాలి ఆహారంగా తీసుకుంటూ గడుపుతున్నాడు.
సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు ధర్మరాజు ఆప్తులతో మాట్లాడుతూ ఒక్కమారు వెళ్ళి ధృతరాష్ట్ర, గాంధార, విదుర, సంజయులను చూసి రావాలని ఉందన్నాడు. సహదేవుడు అన్నాడు, అన్నయ్య, చాలా రోజులుగా నాకు అమ్మని చూడాలనే కోరిక ఉంది అంటూ కంట తడిపెట్టాడు. అందరూ బయలుదేరారు అడవికి. వచ్చిన వారందరికీ కుశల ప్రశ్నలు ముగిశాయి. వెడుతూనే సహదేవుడు కుంతి ఒడిలో తలదాచుకుని పడుకున్నాడు. కుంతి వాని వెన్ను నిమురుతూ కన్నులు ఒత్తుకుంది. అప్పుడు అక్కడకు వచ్చిన వ్యాసుడు వాళ్ళందరినీ గంగా స్నానం చేయించి మరణించిన వీరులందరినీ చూపించాడు. ఆశ్చర్యం, ఆనందం వారిని పెనవేసుకున్నాయి. ఆనందం వాళ్ళని పెనవేసుకున్నాయి. ఆ రోజుల్లో ఒకనాడు అడవికి వెళ్ళిన విదురుడు 2 రోజులైనా తిరిగి రాలేదు. ధర్మరాజు వెదకడానికి వెళ్ళి చెట్టు కింద నిశ్చలంగా నిలబడ్డ విదురుణ్ణి చూసి, మహామేధావి ధర్మరాజుని నమస్కరిస్తున్నాను అన్నాడు. విదురుడు కదలలేదు, మెదలలేదు, పెదవి విప్పలేదు. ధర్మరాజు నిశ్చలంగా చూస్తున్నాడు. విదురుని దేహం నుండి వెలువడినటువంటి కాంతిపుంజం ధర్మరాజులో ప్రవేశించింది. కొద్ది క్షణాల్లో స్వస్థచిత్తుడై విదురుడు దేహయాత్ర చాలించినట్లు గ్రహించి అనంతరం క్రియలు నిర్వర్తించి ధృతరాష్ట్రుడికి నివేదించాడు ధర్మరాజు. గంగా స్నానాంతరం కురుక్షేత్రంలో నిహితులైన బంధుజనులందరినీ వ్యాసుడు పాండవులకు, గాంధారి, ధృతరాష్ట్రులకు చూపించాడు. పితామహ, ఆచార్య, శిష్య, మాతామహ, పితృ, భాతృ, జామాతృ, పుత్ర, పౌత్ర, దౌహోత్ర, స్వతుర, మాతుల, స్కాలక, ప్రియ మిత్రులందరికీ గోచరింపగా వాళ్ళకి వ్యాసుడన్నాడు, మీలో ఎవరైనా మీ భర్తలతో వీరస్వర్గానికి వెళ్తే రండి అనగానే అక్కడికి చేరిన గాంధారి కోడళ్ళు వీరపత్నులందరూ పవిత్ర గంగాజలంలోకి అడుగుపెట్టారు. వారికి మనుష్య దేహాలు అంతరించి దివ్య దేహాలు ప్రాప్తించాయి. తిరిగి వచ్చాక ధర్మరాజు తాను కూడా ఆశ్రమంలో ఉండి తపస్సు చేసుకుంటా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయన, వంశప్రతిష్ఠ నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఇక్కడ ఉండిపోతే మన వంశ కీర్తి ఏమైపోతుందో ఎరుగవా? నువ్వు కొంతకాలం రాజ్యపాలన చెయ్యాలి అని పంపాడు. అందరూ హస్తిన చేరి కాలానికి నారద మహర్షి విజయం చేసి హస్తం చేరిన కాలానికి నారద మహర్షి వచ్చి యథోచిత మర్యాదలు పొంది, నాయన్లారా, మీరు వచ్చిన అనంతరం ధృతరాష్ట్రుడు నిరాహారియే తపోదీక్ష వహించాడు. గాంధారి అదే నియమంలో ఉంది. కుంతి ఉపవాసాలతో శుష్కించి తపస్సు చేస్తుంది. సంజయుడు నియమంగా పరతత్వాన్ని ఉపాసిస్తున్నాడు. ఒకనాడు ఈ వనాన్ని దావాగ్ని చుట్టుముట్టగా ధృతరాష్ట్రుడు, సంజయ, ఇక నువ్వు వెళ్ళిపో అన్నాడు. సంజయుడు, ప్రభు, ఇంతకాలం మీ ఉప్పు తిని ఈ విపత్కాలంలో తలదాచుకునే నీచున్నా నేను మీతోనే ఉంటాను. మీరు నిశ్చింతగా యోగాభ్యాసంలో ఉండండి అన్నాడు. దావాగ్ని మీదకు వస్తూ ఉండగా ధృతరాష్ట్రుడు బలవంతంతో సంజయుడు హిమత్పర్వతం మీదకు నడిచాడు. ఆ దావాగ్నికి 3 ఆహుతులయ్యారని అక్కడ మునుల వల్ల విన్నానని నారదుడు చెప్పగా వీళ్ళందరూ మూర్ఛపోయారు. అనంతరం రోదన ధ్వనులతో నిండింది. కొంతసేపటికి తేరుకుని ధర్మరాజు తల్లికి, పెత్తండ్రికి, పెత్తల్లికి విద్యుక్తధరంగా కర్మలు చేసి పరతత్వానికి చేతులు జోడించాడు అని వైశంపాయనుడు మౌసరపర్గాన్ని అందుకున్నాడు. యాదవ వంశాన్ని తమలో తాము కలహించుకుని ఒకరినొకరు పొడుచుకుని చంపుకుంటున్నారని, కృష్ణుడు, బలరాముడు ఎక్కడెక్కడికి వెళ్ళారో తెలియదని దారులు చెప్పిన వార్త వింటుంటే ధర్మరాజు అర్జున్ని పిలిచి విషయాలు తెలుసుకుని రమ్మనమన్నాడు. అర్జునుడు విషాద హృదయంతో తిరిగి వచ్చి, అన్నయ్య, మన సారథి, మన సచివుడు, మన ఏలుగడ వాసుదేవుడు పాంచభౌతిక యాత్ర చాలించాడు అని చెప్పడంతో పాండవులు వారి అంతఃపుర జనం శోక సముద్రంలో పడి కొంతసేపటికి తేరుకున్నారు. అర్జునుడు అన్నాడు, ధర్మనందన, చాలా రోజుల క్రితం మాట. ద్వారకా నగరానికి దూర్వాసాది మహర్షులు ఎందరో వచ్చారు. అప్పుడు వారిని చూడ్డానికి వెళ్ళిన యాదవ బాలకులు సాంబుడికి స్త్రీవేషం వేసి ఆ అమ్మాయికి
కలిగే బిడ్డ ఆడపిల్ల మగవాడా అని అడిగారు. విషయం గ్రహించిన దూర్వాసుడు మా వంటి పెద్దలతో ఆడే పరిహాసానికి ఫలితంగా ఈ బాలునికి గర్భాన ముసలం పుడుతుంది, దాంతోనే మీరు కడతేరుతారు అని సంపించాడు. సాంబుడు గర్భాన ముసలం పుట్టింది. ఆ ముసలాన్ని నదికి ఒడ్డున అరగదీయించి పొడి అంతా అందులో కల్పించాడు వసుదేవుడు. ఇంకా మిగిలిపోయింది అప్పటికి. ఈ మధ్య యదు, పృష్ఠ, భోజ, అందక వంశీయులందరూ నదీ తీరానికి విహారానికి వచ్చి తప్పతాగి భోజనాలు చేసి ఇష్టాగోష్ఠులతో ఉండగా సాత్యకి కృతమర్వం చూసి అట్టహాసం చేసి ప్రద్యుమ్నుని వైపు తిరిగి, విన్నావా, అందరూ నిద్రపోతుంటే వెళ్ళి మహావీరుని వలె వారిని చంపి వచ్చిన యోధుడీయన అనగా ప్రద్యుమ్నుడు. జరిగిన కథ దేనికిలే. అప్పుడు అందరూ ముక్కున వేలేసుకుని తిట్టిపోశారుగా అని మరింతగా నవ్వాడు. దాంతో కృతవర్మ క్రోధాగ్రామరాక్షుడై సాత్యకి, సోమదత్తుడి చెయ్యి తెగిపోయి వినాదాయుడైనప్పుడు కదూ నువ్వు తల నరికింది అని ఎదురు కొట్టాడు. ఇలా పరిహాస ప్రసంగాలు, సూటిపోటి మాటలు, దెప్పుపొడులు మారి చివరకు సాత్యకి చేతుల్లో కృతవర్మ తల తెగింది. అంతలో భోజ, అదక వీరులు తిరగబడ్డారు. సృష్టివంశీయులు వీరికి ఎదురు వచ్చారు. అప్పటికే మద్యపాన మత్తులై ఉన్నారు. ఏం చేస్తున్నది తెలియకుండా ఒకరినొకరు చంపుకున్నారు. ఆ కుటుంబ కలహాలలో చావకుండా మిగిలిన దారకుడు, బభ్రువు కృష్ణుని వెంట పెట్టుకుని బలరాముణ్ణి చేరారు. తక్షణం వెళ్ళి స్త్రీజనాన్ని అంతఃపురానికి చేర్చమన్నాడు కృష్ణుడు. బభ్రునితో దారుకుణ్ణి నా కోసం పంపారు. బభ్రుడు 4 అడుగులు వేశాడో లేదో ఒక బోయివాడు విడిచిన బాణం తగిలి అతను చచ్చిపోయాడు. కన్నీరు విడిచి కృష్ణుడు తనే వెళ్ళి స్త్రీలందరినీ నగరంలో విడిచి వచ్చిన క్షణంలో బలరాముని శరీరం నుండి సర్పాకృతి బయలుదేరి అనంతంలో కలిసిపోయింది. వాసుదేవుడు ఆ ప్రదేశం విడిచి ముందుకు సాగి ఒక చెట్టు కింద నడ్డి వాల్చాడు. దూరం నుంచి ఒక బోయ విడిచిన బాణం తగిలి ఆయన కన్నుమూశాడు. అని పార్థుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. వసుదేవ మహారాజు ముఖాన విషయాలన్నీ మీకు వివరించాను. అప్పటికి వారం రోజుల్లో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందని విని ఆ నగరవాసులందరినీ ఇంద్రప్రస్థం తరలించాలని ప్రయత్నాలు చేశాను. తెల్లవారుతుండగా వసుదేవుడు యోగనిష్ట నుండి ప్రాణత్యాగం చేశాడు. దేవకీదేవి, రోహిణి, భద్ర, మధిర ఈ 4 భార్యలను శవం వెంట వల్లకాటికి వచ్చారు. ద్వారకా నగరవాసులు కంటికి మింటికి ఏకదారిగా ఏడుస్తూ నా వెంట వచ్చాడు. నేతితో తడిపిన మంచి గంధపు కట్టెలతో దహనాన్ని చేయించాను. అనంతరం అరణ్యం అంతా గాలించి బలరామకృష్ణ దేహాలకు అగ్ని సంస్కారం జరిపించాను. అప్పటికే 6 రోజులు గడిచిపోయాయి. తెల్లవారితే సముద్రం ద్వారకాన్ని ముంచేస్తుంది. అందుకని రాత్రికి రాత్రే జనం అందరినీ నగరం దాటించాను. సాగి పంచవటంలో నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా దొంగల గుంపోటి మీద పడి దోపిడీ ప్రారంభమయ్యాయి. అదేం కర్మమో, ఒక అస్త్రం కూడా నాకు మనస్సులో స్పందించలేదు. అతి కష్టం మీద వాసుదేవుని 8 ప్రాణులను, బలరాముల పత్నులను రక్షించగలిగాను. మిగిలిన వాళ్ళందరూ చోరులు నానా హింసల పాలు చేశారు. కొంత దూరం వెళ్ళాక బలరాముడు, కృష్ణుడు లేని బతుకు తమకెందుకని వాళ్ళ భార్యలు అగ్నిప్రవేశం చేశారు. నాకు మనశ్శాంతి లేక వేదవ్యాసుని వద్దకు వెళ్ళి సాష్టాంగపడి జరిగిన విషయాలన్నీ వివరించాను. ఆయన అచంచలంగా విని, నాయనా, ఇది ఎప్పుడు ఎలా జరగాలనే నిర్ణయం ముందుగానే వేస్తాడు విధాత. అది అలాగే జరుగుతుంది. కాలం కలిసి రాదంటావేమో, అది విధి విపరీతం అన్నమాట. నువ్వు నిర్విరామంగా వెళ్ళు అని సాగనంపాడు. నేను ఇలా వచ్చాను అన్నాడు పార్థుడు.
ఇక మహాప్రస్థాన పర్వానికి వస్తే, ధర్మరాజు కొలువు తీర్చి పౌరజానపదులను చూస్తూ, ఆర్యులారా, ఇక మాకు అనుజ్ఞ ఇస్తే వానప్రస్థానికి వెళ్తాం. ఇదిగో మా మనవడు పరీక్షిత్తు. మా వంశం మీద చూపిన మీ రాధరాభిమానాలు వీని మీద కూడా చూపుతూ మా ప్రతిష్టను నిలబెట్టండి అని కృపాచార్యులను కులగురువుగా నియమించాడు. పౌరజానపదులందరూ విషాదభరితులై కన్నులెత్తుకుంటూ ఉంటే ధర్మరాజు వాళ్ళందరినీ ఓదార్చాడు. కర్మలన్నీ యథావిధి జరిపి సింహద్వారాన్ని దాటాడు. ఉలూచి తన పుట్టింటికి చిత్రాంగద కొడుకు దగ్గరికి వెళ్ళారు. పాండవులు, ద్రౌపది వారి వెంట సునకము నడిచి భాగీరథి ఒడ్డున చేరారు. అక్కడ అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై, అర్జున, దేవకార్యం కోసం వరుణునికి వచ్చిన గాంధీవం ఉంది. దీనితో గల కార్యం తీరిపోయింది. ఇక దీన్ని ఆయనకు అందజేయాలి అనడంతో అర్జునుడు దాన్ని గంగలో విడిచాడు. అనంతరం వారు సాగి హిమాలయాలు దాటి మేరు సమీపానికి యోగనిష్టలో వెళుతూ ఉంటే, నిష్ట చాలక భూమి మీద వాలిపోయింది పాంచాలి. భీముడు, ధర్మనందన, ఈ రాజనందన ఎప్పుడు ధర్మగ్లాని ఎరుగంది కదా, ఎందుకు ఇలా అయ్యింది అన్నాడు. నాయనా, ఈమెకు అర్జున్ మీద కొంత పక్షపాతం ఉంది అని ముందుకు అడుగు వేశాడు ధర్మరాజు. కొంత దూరం నడిచేసరికి సహదేవుడు నేలబడగా భీముడిని చూసి, ధర్మరాజు, నాయనా, వీడికి తనంతటి వాడు లేడనే అహంకారంతో పడిపోయాడు అన్నాడు. అనంతరం నకులుడు పడగా, నాయనా, వీడికి తనంత సుందరాకారుడు భువనంలో లేడనే అహం ఉంది, అందుకే పడిపోయాడన్నాడు. అర్జునుడు పడగా చూసి, భీమసేన, వీరు కౌరవులందరినీ ఒక్కరోజులో కడతేరుస్తాన్న మాట నిలుపుకోలేకపోయాడు. ధనుర్ధారుల్లో తనంతటి వాడు లేడనే అహంకారం వీడికి ఎక్కువ, అందుకే పడిపోయాడన్నాడు. కొంత నడిచి భీముడు నేలవాలుతూ ఉంటే, అన్నయ్య అన్నాడు. నాయనా, నీ భోజన ప్రీతి, నీ భుజశక్తితో రేగిన క్రోధాహంకారాలు నిన్నీ దశకు తీర్చాయి అని నడుస్తున్నాడు. ఆయన వెంట శునకం వస్తూనే ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి ఇంద్రుడు తన రథంలో ఎదురు వచ్చి, ధర్మనందన, ఈ రథం ఎక్కు అన్నాడు. ధర్మరాజు, సురలోక నాయక, నా తమ్ములు భార్య లేనిదే నేను రాలేను అనగా, వాళ్ళు విగతజీవులు, అప్పుడే అమరలోకానికి చేరారు, అక్కడ చూడవచ్చుగా అనగా, మహేంద్ర, హస్తినాపురం నుండి నా వెంట వస్తున్న ఈ సారమేయాన్ని కూడా ఎక్కించాలి అన్నాడు. కాదన్నాడు ఇంద్రుడు. అమరలోకపతి, తమ్ముళ్ళు పోయారు, భార్య పోయింది, ఇప్పుడు వాళ్ళ కోసం ఏడ్చినా రారు, ఇక నాతో వచ్చే ఈ జంతువుని విడవడం ధర్మమా అని పట్టుబట్టాడు. ఎంత చెప్పినా శునకాన్ని విడిచి రానండంతో శునక రూపంలో వచ్చిన యమధర్మరాజు ప్రసన్న హృదయుడై తన రూపం ధరించి, కౌంతేయ, నీ సర్వభూత సమదృష్టి నాకు సంతోషం కలిగించింది. ఆనాడు ద్వైతవనంలో నీ తమ్ములందరూ విగతజీవులై పడి ఉన్నప్పుడు ఒక్క తమ్ముణ్ణి కోరుకోమంటే కుంతి సంతానంలో నేనున్నాను కనుక మాతృ సంతానంలో నకులుని బతికించమన్నావు. అప్పుడే నీ ధర్మబుద్ధి నాకు అవగతమైంది. ఇక నువ్వు అమరేంద్రునితో స్వర్గానికి వెళ్ళు అన్నాడు. దేవేంద్రుని రథం మీద ధర్మరాజు అమరావతిలో అడుగుపెట్టగానే నారదుడు వచ్చి, నాయనా, ఇంతకాలానికి శరీరంతో స్వర్గానికి వచ్చిన వాళ్ళని నేను చూడలేదు. నీ సత్యప్రియత్వం, ధర్మనిరత నీకు ఈ అదృష్టం కలిగించాయి అని అభినందించాడు. ధర్మరాజు అక్కడ ఋషులకు, మునులకు అభివాదం చేసి, సురలోకపతి, ఒక్కమారు నా తమ్ముళ్లను, కురుక్షేత్రంలో జరిగిన యోధులను చూడాలనుంది అన్నాడు. ధర్మనందన, నీకు ఇంకా భౌతిక వాసనలు వదలటం లేదు అని ఇంద్రుడు అనగా, స్వామి, ఒక్కమారు వాడిని చూడందే నాకు ఇవేవి మనసుకెక్కవు అన్నాడు. మహాప్రస్థాన పర్వం ఇప్పటితో సమాప్తమైంది. ఇంకా స్వర్గారోహ పర్వం అన్నమాట ప్రారంభమవుతుంది.
ధర్మరాజు కోరికను అనుసరించి దేవేంద్రుడు దూతలను తోడు పంపి అందరినీ చూపించమన్నాడు. నారదాది ఋషులు కూడా నడుస్తున్నారు. 4 అడుగులు వేసి ఆశ్చర్యంతో నిలబడి ధర్మరాజు, ఏమిటిది మునీంద్ర, వీడు పరమలోభి, దూరదృష్టి లేక చతురంగ బలాలను చక్రవర్తులను ఎందరినో కురుక్షేత్రంలో నేల కూల్చినవాడు, పరమ పతివ్రతా శిరోమైన ద్రౌపదిని నిండు కొలువులో రప్పించి వలువలు ఒలిపించిన తులువ ఈ దుర్యోధనుడు వీరలక్ష్మి సమన్వితుడై అమృతాస్వాదనం చేస్తూ అప్సరసభామల సేవలు అందుకుంటున్నాడు. ఏమన్యాయం ఇది? ఇంతకు నా సోదరులెక్కడా అని అటు చూడకుండా ముందుకు సాగుతుంటే నారదుడు, ధర్మనందన, వాడు కుల ధర్మానుసారంగా సంగ్రామ రంగంలో క్షత్రియ వీరోచితంగా పోరాడి మరణించాడు. వానికి వీరస్వర్గం రావడమే ధర్మం. ఇక పాంచాలి పరాభవ విషయం దేనికయ్యా? ధర్మరాజు నడుస్తూనే, మహర్షి, నేను తిలోదకాలు ఇచ్చేవేళ మా అమ్మ చెప్పింది. కర్ణుడు మా అన్నగారని. ఆయనను సేవించే భాగ్యం లేకుండా పోయింది నాకు. అలాగే రణగుండంలో ద్రుపద, విరాట, యధాన ప్రభృతి మహాయోధులెందరో తమ దేహాలే సమిధలుగా ఆహుతి చేశారు. వాళ్ళంతా ఏరి? అశ్వినీ దేవతా సదృశులు నా సోదరులు నకుల సహదేవులు, పరమ నిష్ఠాగరిష్ట పాంచాలి కనిపించటం లేదే అంటూ ఉంటే నారదుడు దేవదూతల వైపు సాభిప్రాయంగా చూశాడు. వాళ్ళు ముందుకు నడవగా ధర్మరాజు వాళ్ళ వెంట సాగి ఒక చోట నిలబడ్డాడు. సలసలా మరుగుతున్న నూనెలో ఉన్న నదిని, ఇనుపముళ్ళ వంటి కంటకాలతో పదును తీరిన కత్తుల వంటి ఆకులతో నిండిన వృక్షాలతో ఉన్న వనాన్ని చూసి, అందులో పాప ఫలాన్ని అనుభవించే జీవుల యాతనలు చూస్తూ మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అన్నాడు ధర్మరాజు. ఇది ఈరోజు మహాభారతం. ఇంతటితో స్వస్తి.